అధ్యాయం 31వ వచనం. యూదయ గలిలయ సమరయ దేశములంతటా సంఘము క్షమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. గతించిన దినమున మనం నేర్చుకున్న దీంట్లో నుంచి కొన్ని మాటలు మనము నేర్చుకున్నాం. సంఘము క్షమాభివృద్ధి నొందుతూ అభివృద్ధి పరచబడుతుంది. పరచబడాలి అంటే ఏం చేయాలో నేర్చుకున్నాం. ఇక్కడ యూదయ గలిలయ సమరయ దేశములు అంతటా సంఘము క్షమాభివృద్ధి నొందుచుంది. క్షమాభివృద్ధి అంటే కింద ఫుట్ నోట్లో రాయబడుచుంది కట్టబడుచు అని. అంటే సంఘము కట్టబడాలి, సంఘము కట్టబడుచుంది కనుక అభివృద్ధి పరచబడాలి అని నేర్చుకున్నాం. ఎందుకు అంటే ఇక్కడ రాయబడుచుంది 1 తిమోతి 3వ అధ్యాయము 15వ వచనములో దేవుని మందిరములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో వారికి తెలియదు కనుక అక్కడ రాయబడుచుంది వారు ఎలాగ ఉండాలో అక్కడ నేర్చుకున్నాం. ఎందుకంటే నీవు జీవగల దేవునికి ఆలయమై ఉన్నావు కనుక ఆ జీవగల దేవుడు నీ ఆలయములో నివసిస్తున్నాడు కనుక ఆలయముగా ఉన్న నీవు క్షమాభివృద్ధి చెందినట్లుగా ఉండాలి. అంటే ఆలయమైన నీవు ఆయన మీద, క్రీస్తు అనేక బండ మీద నువ్వు కట్టబడాలి అంటే ఏం చేయాలి అని నేర్చుకున్నాం. కనుక అక్కడ రాయబడుచుంది సంఘముగా నీవు ఉన్నావు కనుక సంఘం అంటే ఎవరో మనం నేర్చుకున్నాం. సంఘం అంటే ఎవరు? సంఘం అంటే పిలువబడినవారు. తర్వాత సంఘం అంటే ఇటువైపుని చెప్పండి. సంఘం అంటే సువార్త ద్వారా పిలువబడినవారు. సంఘం అంటే మరొక మాట నేర్చుకున్నాం, చీకటిలో నుండి వెలుగులోనికి పిలువబడినవారు. కాబట్టి సంఘము యొక్క ప్రాముఖ్యత అనేది రాయబడుచుంది. ఆ సంఘముగా ఉన్న నీవు క్షమాభివృద్ధి చెందాలని దేవుని యొక్క ముఖ్యమైన ఉద్దేశముగా తలంపుగా ఉంది. అందుకే రాయబడుచు యూదయ గలిలయ సమరయ దేశములంతటా సంఘము క్షమాభివృద్ధి నొందుచు అది వ్యాపిస్తుంది. ఇక్కడ సంఘముగా ఉన్న నీవు అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలో నేర్చుకున్నాం. ఎందుకంటే సంఘము అంటే పిలువబడిన వారని, సంఘం అంటే సువార్త ద్వారా పిలువబడిన వారని, సంఘం అంటే చీకటిలో నుండి వెలుగులోని పిలువబడిన వారని నేర్చుకున్నాం. అటువంటి సంఘముగా ఉన్న నీవు క్షమాభివృద్ధి చెందాలి అంటే దేవుని యొక్క వాక్యము ద్వారా పెరగాలి అని నేర్చుకున్నాం. దేవుని యొక్క వాక్యము మీద ఆధారపడినట్లు పెరగాలని నేర్చుకున్నాం. దేవుని యొక్క సువార్త మీద పెరగాలని గతించిన వారంలో మనం నేర్చుకున్నాం. ఈ దినమున సంఘముగా ఉన్న నీవు అభివృద్ధి చెందాలని దేవుని యొక్క ముఖ్య ఉద్దేశము. ఎందుకంటే సంఘం యొక్క సంకల్పము దేవునిది, సంఘం యొక్క ఉద్దేశము దేవునిదై ఉంది. ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక ద్వారా సంఘముగా ఏర్పాటు చేయబడింది కనుక సంఘము సంకల్పం అయితే దేవునిది. ఇక్కడ రాయబడుచుంది సంఘము ఆయన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నది. కాబట్టి సంఘము యొక్క స్వరక్తం ఎవరిదంటే క్రీస్తుది. ఆయన స్వరక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు తన అమూల్యమైన రక్తం ద్వారా. 1 పేతురులో రాయబడుచుంది నిష్కలంకమైన నిర్దోషమైన గొర్రెపిల్ల యొక్క రక్తము ద్వారా విమోచింపబడినది సంఘం. కనుక సంఘము దేవుని యొక్క సంకల్పం అయితే ఆ సంఘం యొక్క స్వరక్తము క్రీస్తుది. అదే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో రాయబడుచుంది సంఘమునకు సహాయం చేయవాడు పరిశుద్ధాత్మ. 2వ అధ్యాయంలో రాయబడుచుంది వారి మేడ గదిలో ఉన్నప్పుడు ఆ యొక్క ఒక ఆత్మ, ఒక అగ్ని వారి మీద రావడం ద్వారా వారు అనేకమైన భాషలు మాట్లాడటం ద్వారా వారు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారిగా కనబడుతుంది. కాబట్టి ఈ సంఘము యొక్క సంకల్పము దేవునిది అయితే సంఘం యొక్క స్వరక్తము క్రీస్తుది. సంఘమునకు సహాయం చేయవాడు పరిశుద్ధాత్మ. కానీ ఇక్కడ రాయబడుచుంది అటువంటి యొక్క ఆధిక్యత కలిగిన సంఘముగా ఉన్న నీవు
క్షమాభివృద్ధి చెందాలి, అభివృద్ధి చెందాలి. అది కట్టబడాలి అంటే నువ్వు ఏ ఏ సందర్భాల్లో అభివృద్ధి చెందాలో దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి కొన్ని మాటలు ఈ దినం నేర్చుకుందాం. మనము సంఘం అంటే ఏంటో నేర్చుకున్నాం, క్షమాభివృద్ధి ఎలా కలగాలో నేర్చుకున్నాం. ఇప్పుడు ఏ సందర్భాల్లో మనము క్షమాభివృద్ధి, ఏ సందర్భాల్లో మనం అభివృద్ధి చెందవలసిన వారిగా ఉన్నామని దేవుడు తలస్తున్నాడో మనం నేర్చుకుందాం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం చూద్దాం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 41వ వచనం చూద్దాం. బాప్తిస్మము పొందితిరి, ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడ్డారు. కాబట్టి మొదటిగా సంఘము ఏ సందర్భాల్లో అభివృద్ధి చెందాలి అంటే సంఘముగా ఉన్న నీవు సంఖ్యలో అభివృద్ధి చెందాలి. దేంట్లంట? సంఖ్యలో. అంటే ఏంటి? సంఖ్యలో అభివృద్ధి చెందాలంటే రక్షణ పొందుకోవాలి. మా ఇంట్లో అందరూ రక్షణ పొందుకున్నారు అన్నవాళ్ళు చేయలేదండి. మా ఇంట్లో అందరూ కూడా బాప్తిసం పొంది రక్షింపడ్డారు అన్నవాళ్ళు. మా ఇంట్లో, మీ ఇంట్లో అందరూ ఏమా ఎవరు చేస్తట్లేదండి, ఎవరు చేస్తట్లేదంటమ్మా. అంటే ఇంకెవరు ఒక బ్యాలెన్స్ అనేది ఇంకా ఉంది. ప్రతి ఇంట్లో ఒక బ్యాలెన్స్ అనేది, ఒకడు అమ్మో నానో అమ్మ భర్తో భార్యో ఎవరో ఒకరు బ్యాలెన్స్ అనేది. అంటే ఇక్కడ రాయబడుచుంది సంఘముగా ఉన్న నీవు అభివృద్ధి చెందాలంటే సంఖ్యలో అభివృద్ధి చెందాలంటే నేనును నా ఇంటి వారును ఏం చేయాలంట? యెహోవాను సేవించాలి. 16వ అధ్యాయం అపోస్తలుల కార్యాల్లో లూదియా అనే దైవభక్తి గల స్త్రీ ఉంది. ఎప్పుడైతే ఆమె యొక్క హృదయమును దేవుడు తెరిచాడో ఆమెను ఆమె ఇంటి వారందరూ కూడా ఏమయ్యారంట? రక్షణ. అంటే ఆమె ఇంటి వారిని చిన్నపిల్లలతో సహా, అంటే అక్కడ బాప్తిసం తీసుకున్నారని కాదు, కానీ వారు ప్రభు గురించి తెలుసుకున్న వారుగా ఉన్నారు. కానీ ఇక్కడ రాయబడి వచ్చింది మొదటిగా ఏ ఏ సందర్భాల్లో సంఘము అభివృద్ధి చెందినట్లయితే క్షమాభివృద్ధి కలుగుతుంది అంటే ఒకటి సంఖ్యలో అభివృద్ధి చెందాలి. ఇక్కడ పేతురు యొక్క వాక్యాన్ని విని అక్కడ రాయబడి వచ్చింది ఇక్కను కాబట్టి పేతురు యొక్క వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి, ఆ దినమందు ఇంచుమించు 3000 మంది. అంటే సంఘము, మొదటి సంఘం యొక్క సభ్యులు ఎంతమంది అంటే 3000 మంది. ఇక్కడ 3000 మంది సంఘములో సభ్యులుగా చేర్చబడ్డారు. చూడండి, అదే 6వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. 6వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో శిష్యులు సంఖ్యలో విస్తరించారు. చాలండి. ఏంటంటే ఆ దినములలో, ఏ దినములలో ఎప్పుడైతే శిష్యులు పరిచర్య చేయడం మొదలుపెట్టారో ఆ దినమున ఏమయ్యారంట? సంఖ్యలో వారు విస్తరించారు. అంటే దినదినము వారు అభివృద్ధి చెందుతున్నారు. మనం అభివృద్ధి చెందుతున్నామా? మన ఇంట్లో మనం రక్షణ పొందడమే గొప్ప విషయం అనుకుంటాం. మన ప్రార్థన కొత్తమే గొప్ప విషయం అంటే మళ్ళీ సంఘం అంతా, మా ఇల్లంతా కూడా రావాలంటే చర్చ సరిపోదు అంటాం మనం. సంఖ్యలో మనం ఏం చేయాలంటే అభివృద్ధి చెందాలి. సంఘముగా ఉన్న నీవు, ఎందుకంటే నువ్వు జీవముగల దేవునికి ఆలయమై ఉన్నావు. కాబట్టి నువ్వు ఆలయంగా ఉన్నావు కనుక నువ్వు ఒక్కదానితో సరిపోవడం కుదరదు. ఏం చేయాలి? నువ్వును నీ ఇంటి వారు కూడా రక్షణ అనేది పొందాలి. మీ పిల్లలందరూ కూడా దేవునికి సన్నిధిలో ఉండాలి. మీ భర్తలందరూ కూడా దేవునికి సన్నిధిలో ఉండాలి. ఏమో లేరు, ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు రారు, వాళ్ళు ఉంటే వీళ్ళు వెళ్ళరు, వీళ్ళు ఉంటే వాళ్ళు రారు. ఇక్కడ రాయబడి వచ్చింది సంఘముగా ఉన్న నీవు మొదట అభివృద్ధి చెందాలి అంటే సంఖ్యలో అభివృద్ధి చెందాలి. ఇక్కడ రాయబడి వచ్చింది ఆ దినములో శిష్యులు సంఖ్యలో విస్తరించారు అని. మనం అనుకుంటూ ఉంటాం బాప్తిసం తీసుకోవడం అంటే ఇదేదో ఒక పెద్ద రాయిని మన భుజాల మీద మోస్తున్నాం అనుకుంటాం మనం. కానీ ఇక్కడ వాక్య భాగం రాయబడుచు తను నమ్మిన సంగతిని బహిరంగంగా ఒప్పుకోవటమే బాప్తిసం. బాప్తిసం అంటే ఏంటంటే తను నమ్మిన సంగతిని బహిరంగంగా ఒప్పుకోవటం. అంటే బాప్తిసం తీసుకోవడం అంటే యేసు ప్రభు ద్వారా నేను రక్షింపబడ్డాను అని. బాప్తిసం అంటే ఏంటంటే ఇక్కడ రాయబడుచుంది అది ఒట్టి నీళ్లు మాత్రమే కాదు, దేవుని యొక్క వాక్యంతో కలిగిన యొక్క సంస్కారం. కానీ ఒకటి రాయబడుచున్న మాట ఏంటంటే బాప్తిసం తీసుకోవడం అంటే మనము యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించామని, యేసు ప్రభు నీ కోసం తన ప్రాణాన్ని
ఫలంగా పెట్టి రక్తం ద్వారా నువ్వు కడగబడి ఉన్నావు అన్నదానికి చిహ్నమే తప్ప ఇదొక అమ్మా పరలోకం వెళ్ళడానికి టికెట్ అయితే కాదు. నువ్వు బాప్తీసం తీసుకున్నా, ఎన్ని బాప్తీసాలు తీసుకున్నా నువ్వు పరలోకం అయితే వెళ్ళవు యేసు ప్రభుని నమ్మకపోయినట్లయితే. మార్కు 16లో రాయబడుచుంది, 16 అధ్యాయం, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపడ్డాడు. కాబట్టి నమ్మకం లేకుండా నువ్వు బాప్తీసం తీసుకున్న దానికి ప్రయోజనం అనేది లేదు. ఇప్పుడు మనం చాలా బాప్తీసాలు చూస్తున్నాం. అదేం బాప్తీసాలు అంటే పెళ్లి బాప్తీసాలు. ఏమా ఏంటది? పెళ్లి బాప్తీసాలు. రేపొద్దున పెళ్ళి అంటే ఇయ్యాలే బాప్తీసం తీసుకుంటాం. ఎందుకు తీసుకుంటున్నామో దాని వాల్యూ ఏంటో తెలియకుండానే మనం బాప్తీసం తీసుకుంటాం. అది కాదు ఇక్కడ రాయబడుచుంది. మన సంఘంలో అభివృద్ధి పరచబడాలి. బాప్తీసం అంటే ఏంటంటే జస్ట్ ఒక ఐడెంటిఫికేషన్, దేవుని యొక్క కుమారుడు అనే ఐడెంటిఫికేషన్. అందుకే ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే నువ్వు సంఖ్యలో అభివృద్ధి చెందాలి అంటే యేసు ప్రభుని నీ సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించాలి. అందుకే అదే అపొస్తలుల కార్యాల్లో 3వ అధ్యాయంలో రాయబడి 4వ అధ్యాయంలో రాయబడుచుంది 10వ వచనంలో, నజరేయుడైన యేసు నామములోనే రక్షణ తప్ప భూమి మీద ఉన్న ఏ నామములోనూ మనిషి దగ్గర ఉన్న ఏ నామంలో రక్షణ అనేది లేదు. నువ్వు రక్షింపబడాలి అంటే నజరేయుడైన యేసు నామములోనే రక్షణ. ఇక్కడ రక్షణ యొక్క జీవితంలో ఎప్పుడైతే వచ్చిందో నువ్వు సంఖ్యలో అభివృద్ధి చెందుతావు. నువ్వు ఎప్పుడైతే సంఖ్యలో అభివృద్ధి చెందావో సంగముగా ఉన్న నీవు తప్పకుండా క్షమాభివృద్ధి కలిగినట్లుగా నువ్వు ఉండగలవు. సంగముగా ఉన్న నీవు కట్టబడినట్లుగా నువ్వు ఉండగలవు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, సంఘ క్షమాభివృద్ధి కలగాలి అంటే ఒకటి సంఖ్యలో అనేది అభివృద్ధి అనేది కావాలి. రెండోది మనం చూద్దాం 1వ కొరింథీ 5వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. మీరు పులిపిండి లేని వారు గనుక, ఆ 6 చదవమ్మా. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయునని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేని వారు గనుక కొత్త ముద్ద ఊటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. చాలా రెండోది రాయబడుచుంది, సంఘముగా ఉన్న నీవు క్షమాభివృద్ధి కలగాలంటే ఒకటి సంఖ్యలో అభివృద్ధి అన్నది కావాలి. రెండవది సంఘముగా ఉన్న నీవు అభివృద్ధి చెందాలంటే నాణ్యతలో అభివృద్ధి అనేది కావాలి. నాణ్యత అంటే ఏంటి అమ్మ? నాణ్యత అంటే ఏంటి? క్వాలిటీ. నాణ్యత అంటే క్వాలిటీ. కూర్చోండి, మన బెండకాయలు అమ్మా, అన్ని బెండకాయలు ఒకటి కాదు. బెండకాయలు అన్నీ కూడా మనం మార్కెట్కి వెళ్ళాం అనుకోండి, ఆ అమ్ముకునే వాడు తిడుతున్నా కానీ మనం టపటప ఉంచేస్తాం బెండకాయలు. ఏమా ఎందుకంటే లేత బెండకాయలే కావాలి మనకి. ఏమన్నా లేత బెండకాయలు అది పులుసు పెట్టుకుంటాకైనా కానీ లేత బెండకాయలు అయితేనే మనకు అవసరం. కాబట్టి ఎన్నైనా మనం వాటిని తోకలు పెరిగిచేస్తాం తోకలు. కాబట్టి మనకి ఏం కావాలంటే బెస్ట్ కావాలి. వంకాయలు కొనుక్కోవాలమ్మా అనుకోండి, పుచ్చి వంకాయలు మనం కొనం. ఎందుకంటే అవి ఎంత బాగున్నా కానీ దాంట్లో పుచ్చి ఉంటే మనం కొనం. ఎందుకంటే వంకాయ కొంటాడు 4 సార్లు దాన్ని తిప్పి చూస్తాం. ఎందుకంటే ఎక్కడన్నా ఏమన్నా నల్లటి చుక్కలు ఏమైనా ఉన్నాయా అని. ఎందుకంటే మనకి బెస్ట్ కావాలి, మనకి నాణ్యత కావాలి, మంచిది కావాలి. మనకి ₹1 ఎక్కువైనా పర్లేదండి, బాగున్నాయే చూపించండి అంటాం మనం షాప్లోకి వెళ్ళి. ₹1 ఎక్కువైనా పర్లేదు, మంచియే చూపించండి, మాకు మంచియే కావాలి. ఎందుకంటే మనకి నాణ్యత అనేది కావాలి. ఆఫ్టర్ ఆల్ నీ జీవితమే నిలకడలేని నీ జీవితం, నీటి పొడగ లాంటిది నీ జీవితం. అంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయి నీ జీవితానికి అంత నాణ్యత కావాలని నువ్వు అనుకున్నట్లయితే నిన్ను సృష్టించిన దేవునికి ఇంకెంత నాణ్యత అనేది కావాలి. కాబట్టి సంఘముగా ఉన్న నీవు క్షమాభివృద్ధి కలగాలంటే నాణ్యతలో నువ్వేం చేయాలంటే అభివృద్ధి. నేను ఇక్కడ రాయబడుచుంది 6వ వచనంలో, పులిసిన పిండి కొంచెమైనను ఏం చేస్తుందంట? పులిసిన పిండి కొంచెమే, కానీ ఆ పులిసిన పిండి వేయటం వల్ల ఆ వేసిన పిండి అంతా కూడా ఏమైపోతుంది? పులిసిపోతుందమ్మా. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే అమ్మా, మన తోడంటి కోసం ఆ ఇంటికి తిరుగుతాం అమ్మా. పాల్లో చిన్న తోడంటి వేయటం కోసం ఎవరైనా పులిసిపోయి ఇచ్చారనుకోండి అమ్మా, ఎవరైనా పులిసిపోయి ఇచ్చారనుకోండి మనం వేస్తామా? ఎందుకంటే ఆ పులిసిపోయింది వేసాం అనుకోండి, అది ఆ పాలు ఇంకేమైపోతాయి, ఇంకా బాగా పులిసిపోతాయి. దానివల్ల ఉపయోగం లేదు. ఫ్రెష్గా ఉన్నది మనము
ఎలాగైతే వేస్తాం ఇక్కడ అంటున్నాడు ఆయన 7వ వచనంలో, మీరు పులిపిండి లేని వారు గనుక కొత్త ముద్ద అగుటకై పాతదైన పులిపిండిని కొత్త ముద్ద అగుటకై ఆ పులుసిన పిండిగా ఉన్న నీవు గనక అదే విధముగా ఉన్నట్లయితే దెర్ ఇస్ నో యూజ్, ఉపయోగం అనేది లేదు. నువ్వు నాణ్యతలో ఉన్నట్లయితేనే, నువ్వు పులిసిన పిండి కాకుండా కొత్త ముద్దగా ఉంటేనే సంగముగా ఉన్న నీవు క్షమాభివృద్ధి అనేది కలుగుతుంది. అది ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం చూడండి. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం, కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగా, చాలండి ఇక్కడ రాయబడి వచ్చింది, సంఘముగానే నీవు కళంకమైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధంగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి సంఘముగా ఉన్న నువ్వు క్షమాభివృద్ధి కలగాలంటే నాణ్యతలో నువ్వు అభివృద్ధి అన్నది కావాలి, అది కళంకము లేనిదిగా ఉండాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఎందుకంటే కొలసి రాసిన వచ్చిన ఒకసారి చూద్దాం. కొలసి రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలసి 3వ అధ్యాయం 10వ వచనం, ప్రాచీన స్వభావము మరియు నవీన స్వభావం అని. కాబట్టి మనలో ఉన్న ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి, అంటే మనలో ఉన్న ఇక పులిసిన స్థితిలో నుంచి కొత్త ముద్దగా చేయబడే విధముగా నవీన స్వభావం కలిగిన వారిగా, కళంకమైన అట్టి మరి ఏదైనాను లేక నిర్దోషముగా ప్రభువునందు మనము కనబడే వారిగా ఉండాలంటే నువ్వు నాణ్యతలో అభివృద్ధి అనేది చెందాలి. అందుకే ఇక్కడ రాయబడుతుంది, సంఘము దేవుని యొక్క సంకల్పమైంది కనుక ఆ సంఘముగా ఉన్న నీవు ఒకటి సంఖ్యలో అభివృద్ధి చెందాలి, రెండోది నాణ్యతలో కూడా అభివృద్ధి అనేది చెందాలి. 3వది చూద్దాం. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం, క్రీస్తు వలె ఉండుటకు మనం అంటే సంఘము అన్ని విషయములలో పెరగాలి అని. సంఘం ఏం చేయాలంట? అన్ని విషయాల్లో పెరగాలి. అంటే ఏంటి? మనం చాలాసార్లు అంటూ ఉంటాం, నాకు అన్నీ వచ్చమ్మా అని. ఏమంటాం? అన్నీ వచ్చు అంటే ఏంటి అమ్మా? అన్నీ వచ్చు అంటే కూరలు వండుతూ వచ్చు, అన్నం వండుతూ వచ్చామా? అన్నంలో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు వచ్చని, కూరలు ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలు వచ్చని అమ్మా. బట్ అన్నీ అంటే అన్నీ అని అంతేనా? అన్నీ అంటే అమ్మా, అందరు నా మాట వింటున్నారా? మీరు తలకాయలు కింద పడేసి నిద్ర వస్తున్నారు అనుకుంటున్నాను నేను. నాకు చూడండి కొంచెం. ఏమా అన్ని విషయములలో పెరగడం అంటే ఏంటి అమ్మా? అంటే కుటుంబాన్ని నడిపించే విషయంలో, చదువు విషయంలో, నాయకత్వంలో, ఇంకా వంట విషయంలో, అన్ని విషయములలో కూడా ఇక్కడ రాయబడుతుంది, సంఘముగా ఉన్న నీవు అన్ని విషయములలో పెరగాలి. ఎందుకంటే అది దేవుని యొక్క ఉద్దేశం అయి ఉంది. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే అన్ని విషయములలో క్షమాభివృద్ధి. నువ్వు క్రీస్తులో ఉంటేనే నీకు అభివృద్ధి. నువ్వు క్రీస్తులో లేకపోయినట్లయితే అభివృద్ధి అన్నది లేదు. ఎందుకంటే ఒకసారి చూడండి, అదే ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా ఉంచెను. కాబట్టి సంఘముగా ఉన్న నీవు శిరస్సుగా ఆయన ఉన్నాడు కనుక నీవు అన్నిటిలో పెరగాలి అని. అన్ని విషయములలో పెరగాలి, అన్ని విషయములలో అభివృద్ధి చెందాలి. ఎందుకంటే ఇక్కడ రాయబడుచున్న అదే 2వ అధ్యాయం చూద్దాం. 21వ వచనం, 2:21, మార్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు అభివృద్ధి పొందుచున్న. ఇక్కడ రాయబడుచుంది అన్ని విషయములలో. అంటే ఏంటంటే ఆయన సంఘమునకు శిరస్సై ఉన్నాడు కనుక అన్ని విషయములలో అభివృద్ధి చెందాలి. ఎలాగ అభివృద్ధి? ఇక్కడ రాయబడి ప్రతి కట్టడము ఆయనలో చక్కగా మార్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు అభివృద్ధి చెందాలి. కాబట్టి నువ్వు దేవునికి ఆలయమై ఉన్నావు, జీవగల దేవునికి ఆలయమై ఉన్నావు కనుక జీవగల దేవుడు
ఆ ఆలయంలో నివసిస్తున్నాడు కనుక నువ్వు అన్ని విషయములలో అభివృద్ధి అనేది చెందాలని దేవుని యొక్క ఉద్దేశము. ప్రియమైన వాళ్ళరా, ఒకటి సంఖ్యలో అభివృద్ధి చెందాలి, రెండోది నాణ్యతలో అభివృద్ధి చెందాలి, మూడోది అన్ని విషయములలో అభివృద్ధి అనేది చెందాలి. కాబట్టి అన్ని విషయములలో అభివృద్ధి అంటే ఏంటో మనం చూద్దాం. 2 కొరింథీ 8వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 8వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. మీరు ప్రతి విషయములలో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును, మీకు మాయడలో ఉన్న ప్రేమ యందును ఎలాగో అభివృద్ధి పొందుచున్నారో. ఇక్కడ రాయబడుచుంది అన్ని విషయములలో అభివృద్ధి అంటే ఒకటి విశ్వాసములో మనం ఏం చేయాలంటే అభివృద్ధి అనేది చెందాలి. విశ్వాసములో అన్ని విషయములో అంటే ఒకటి విశ్వాసం, ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలేండుట అసాధ్యం. మన ఈ లోకంలో ఫలించాలి అంటే విశ్వాసం కావాలి. నువ్వు అనుకున్నది పొందుకోవాలి అంటే విశ్వాసం కావాలి. పొందుకున్న నీవు ఫలించాలంటే విశ్వాసం అనేది కావాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలేండుట అసాధ్యం. కాబట్టి అన్ని విషయములలో నువ్వు అభివృద్ధి పరచబడాలంటే ఒకటి విశ్వాసములో నువ్వు అభివృద్ధి అన్నది పరచబడాలి. కొలసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1:23, కొలస్సీ 1:23. పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము కింద సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణల నుండి తొలగిపోక విశ్వాసమందు కనుక నువ్వు ఉన్నట్లయితే నీకు మేలు కలుగును, నీకు ఇది కలుగును. కానీ ఇక్కడ రాయబడుచుంది అన్ని విషయములలో మనం అభివృద్ధి చెందాలి అంటే ఒకటి విశ్వాసములో అభివృద్ధి చెందాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం లేనిట అసాధ్యము. ఇక్కడ రాయబడుచుంది పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి ఈ సువార్త వలన కలుగు నిరీక్షణలను తొలగిపోకుండా విశ్వాసమందు కనుక మీరు ఉన్నట్లయితే మీకు మేలు. ప్రియమైన వాళ్ళారా, అన్ని విషయములలో అంటే మొదటిది విశ్వాసములో మనము అభివృద్ధి అనేది చెందాలి. మన విశ్వాసము దినదినము నూతన పరచబడాలి. మన విశ్వాసము దినదినము కూడా అభివృద్ధి అనేది కలగాలి తప్ప డిక్రీజ్ అవ్వకూడదు. మనం రోజు రోజుకి ఏం అవ్వాలి, పెరగాలనుకుంటాం తప్ప తరిగిపోకూడదు అనుకోకూడదు. ఇప్పుడు చూడండి, పిల్లలు ఉన్నారనుకోండి, ఇప్పుడు పిల్లలు ఏం చేయాలి, రోజు రోజుకి మన వారిలో పెరుగుదలని చూస్తుంటారు. రోజు రోజుకి అనగారిపోతున్నాడు అనుకోండి, అమ్మ తల్లిదండ్రులకు ఉన్న మనకి ఏ రకమైన సంతోషం అనేది ఉండదు. రాయబడి మనకున్న విశ్వాసములు ఏం చేయాలంటే దినదినము మనము అభివృద్ధి అన్నది కలగాలి. కాబట్టి అన్ని విషయములలో అంటే ఒకటి విశ్వాస విషయములలో మనం ఏం చేయాలంటే అభివృద్ధి అనేది చెందాలి. రెండోది అక్కడ రాయబడుతుంది విశ్వాస విషయములోను, రెండోది ఉపదేశములో మనం అభివృద్ధి చెందాలి. ఉపదేశం అంటే మనం ఏదైతే ఆలకిస్తున్నామో, రోమీయులకు రాసిన 10వ అధ్యాయంలో రాయబడుచుంది వినుట వలన విశ్వాసము కలుగును, ఆ వినుట క్రీస్తు గురించిన మాట వలన కలుగును. కాబట్టి ఆ ఉపదేశమును మనం వినాలి, దేవుని యొక్క మాటలను మనం వినాలి, దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. అందుకే వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, వినుట యందు ఉపదేశం అందు మనం ఏం చేయాలంటే అభివృద్ధి అన్నది కలగాలి. కొంతమంది ఉంటారు పాటల వరకే ఉంటారు, వారు వాక్యం వినరు. కొంతమంది ఉంటారు వాళ్ళ వాక్యం వింటారు, పాటల్లో ఉంటారు. వాక్య భాగం రాయబడి దేవుని యొక్క ఉపదేశాన్ని వినాలి. మార్తా మరియ గురించి మన బాగా తెలుసు. మార్త అనేకమైన పనులు పెట్టుకుంది, కానీ తన చెల్లి ఏం చేసిందంట, ఏదైతే అవసరమైనది ఉత్తమమైనది ఒకటి, అది ఆమె వద్ద నుండి ఎవరు కూడా తీసివేయలేరు. అది ఏంటంటే ఉపదేశాన్ని వినటం, దేవుని యొక్క వాక్యాన్ని వినటం. ఇక్కడ దేవుని యొక్క మాటలను వినాలి. హెచ్కేల్ అంటున్నాడు, నీ మాటలు నాకు దొరకగా నిన్న దాన్ని భుజించితిని. ఆ మాటలు జుంటి తినే దాళ్ళ కంటే ఎంతో శ్రేష్టముగా ఉన్నాయి. ఇక్కడ మాటలను మనం ఏం చేయాలంటే వినాలి. దేవుని యొక్క మాట ఎప్పుడైతే నువ్వు విన్నావో ఆ మాట నీతో మాట్లాడుతుంది.
ఆ మాట నీ యొక్క బాధలో నీకు నెమ్మది కలుగజేస్తుంది. ఆ మాట నీ యొక్క మార్గంలో నీకు తోడుగా ఉంటుంది. 119 కీర్తన రాయబడుచు, నీ వాక్యం నా పాదము దీపము, నా త్రోవకు వెలుగు. నీ వాక్యము ద్వారా నా అడుగులను స్థిరపరచు అంటున్నాడు. కానీ ప్రియమైన వాళ్ళరా, మనం ఉపదేశములో అభివృద్ధి అనేది దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. ఒకటి జ్ఞానము విశ్వాసములో అభివృద్ధి చెందాలి, ఉపదేశములో రెండోది, మూడోది అక్కడ రాయబడుచుంది జ్ఞానమందును అని రాయబడుచుంది. జ్ఞానం 3వ అధ్యాయం సామెత 14 వచనం, సామెతలు 3:14 అంటే ఏంటంటే జ్ఞానము సంపాదించుకున్నట్టు మేలు, అపరంజి కంటే జ్ఞాన లాభము మంచిది. ఇక్కడ రాయబడి వచ్చింది దేవుని భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము అని. కాబట్టి ఏం చేయాలంటే ఆ జ్ఞానమందు మనము అభివృద్ధి చెందాలి. 3వ అధ్యాయంలో రాయబడి వచ్చింది ఏంటంటే చదవండి, 3వ అధ్యాయము 5వ వచనం సామెతలు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో, ఇక్కడ రాయబడి నీ స్వబుద్ధిని నీ సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకొనక దేవుని జ్ఞానం మీద నువ్వు అభివృద్ధి అనేది కలగాలి. దేవుని జ్ఞానముల అభివృద్ధి కావాలి నీకు. అంటే దినదినము దేవుని జ్ఞానాన్ని పొందుకునే వారిగా. అందుకే జెరెమీయా 17 రాయబడుచుంది, అది వెట్టగలిగినను భయపడద్దు, దాన్ని వేళ్ళు తన్నును, అది ఆకు ఎప్పుడు కూడా పచ్చగానే ఉంటుంది, అది చింత నొందదు, కాపు మానదు. అటువంటి వారిగా ఉండాలంటే జ్ఞానమందు మనం అభివృద్ధి అనేది పొందాలి. జ్ఞానములో మనం అభివృద్ధి పరచబడాలి. కాబట్టి ఒకటి విశ్వాసములో, రెండోది ఉపదేశములో, మూడోది జ్ఞానములో, నాలుగోది అక్కడ రాయబడుచుంది చదవండి సమస్త జాగ్రత్తలో. ఇక్కడ రాయబడుచుంది ఏంటంట, జాగ్రత్తలో, సమస్తమైన జాగ్రత్త కలిగిన వారిగా ఉండాలి. అమ్మా మనం ఎప్పుడు జాగ్రత్తగా ఉంటామంటే దొంగ వచ్చినప్పుడే జాగ్రత్తగా ఉంటాం. అమ్మా దొంగ వచ్చినప్పుడే జాగ్రత్తగా ఉంటే, ఇక్కడ రాయబడుచుంది జాగ్రత్తగా ఉండుటలో మన అభివృద్ధి అన్నది పొందాలి. జాగ్రత్త అంటే ఏంటి అమ్మా? ఎందుకు జాగ్రత్త? ఎందుకు మనం జాగ్రత్త ఉండాలి అమ్మా? తలుపులు వేసుకో అన్నాం అనుకోండి అమ్మా, దొంగోడు వస్తున్నాడు కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అంటే దొంగ ఉన్నా లేకపోయినా మనం ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. అదే దొంగలేడని మనము అమ్మా తలుపులు తీసి కూర్చున్నాం అనుకోండి, దొంగ బదులు ఏమవుతుంది? ఏదో కుక్కో పిల్లో ఏది వెళ్ళి మొత్తం అంతా కూడా నాశనం చేయాలి. ఇక్కడ రాయబడి వచ్చింది జాగ్రత్తగా ఉండుటలో మన అభివృద్ధి అనేది చెందాలి. ఎందుకు అంటే 1 పేతురు 5వ అధ్యాయంలో రాయబడి వచ్చింది 8వ వచనంలో, మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహం వల్లే ఎవరిని మృంగుతున్నా అని ఎదురు చూస్తున్నాడంట. కాబట్టి మనం జాగ్రత్తగా లేకపోయినట్లయితే, అజాగ్రత్తగా ఉన్నట్లయితే ఆ సింహం నీ మీద పడద్ది. నీ మీద పడిందంటే నీకు నష్టమే వాటిల్లుతుంది. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, జాగ్రత్తగా ఉండుటలో మనం అభివృద్ధి అనేది చెందాలి. ఎందుకంటే మీ విరోధి అయిన అపవాది నీ మీదకి ఎప్పుడు వస్తాడు అన్నది తెలియదు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం రాయబడుచుంది, మనం పోరాడుచున్నది మనుషులతో ఇదే కాదు. మనం పోరాడుచున్నది ఏంటంటే మనకు కనబడని వాటితో మనం పోరాడుతున్నాం, ఆత్మ సంబంధమైన వాటితో. ఇక్కడ రాయబడి చదవండి, మాట చదవండి ఎఫెసీయులకు రాసిన పత్రిక. మన పోరాడుచున్నది శరీరములతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో మనం పోరాడుతున్నాం. కాబట్టి ఆ రకమైన పోరాటంలో కనుక మనం అజాగ్రత్తగా ఉన్నట్లయితే వాడు వేసే ప్రతి బాణం కూడా మనకి తగులుతుంది. అది రాబడి వచ్చింది ఏంటంటే జాగ్రత్తగా ఉండుటలో మనం అభివృద్ధి అనేది చెందాలి. సంఘముగా ఉన్న నీవు అజాగ్రత్తగా ఉండకూడదు. కాబట్టి మనం ఎంత జాగ్రత్త పరులమంటే మన బైబిల్ తెస్తే చిరిగిపోద్దేమోనని ఇంటికాడ చాలా జాగ్రత్తగా దాన్ని భద్రంగా దాచొచ్చాం. ఎందుకంటే ఇక్కడ గుర్తు ఏమైపోద్ది అంటే చిరిగిపోద్ది. ఆ జాగ్రత్త కాదు ఇక్కడ రాయబడుతుంది అమ్మా, మీ విరోధి అని అపవాది గర్జించే సింహం వలె
ఎప్పుడు నువ్వు దొరుకుతావని ఎదురు చూస్తున్నాడు కనుక వారి నోటులో పడకుండుట చాలా ఉత్తమము కనుక నువ్వు సమస్తమైన జాగ్రత్త విషయములో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని కార్యాలను చేసేటప్పుడు, దేవుని కార్యాలను, దేవుని యొక్క ఉద్దేశములు చేసేటప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే మధ్యాహ్న సోర్లో రాయబడి నువ్వు వెడం చేత్తో చేసేది కుడి చేతికి తెలియకుండా ఉండాలి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు గదిలోనికి వెళ్ళి రహస్యమందున్న తండ్రికి కనబడే విధముగా నువ్వు చాలా జాగ్రత్తగా ప్రార్థన చేయాలి. కాబట్టి ఇక్కడ రాయబడి వచ్చిన జాగ్రత్తగా ఉండుటలో నువ్వు అభివృద్ధి అన్నది ఆ కింద మాట ఇంకో మాట చూడండి. నువ్వు మహిళలో ఉన్న ప్రేమలో ఎలాగ అభివృద్ధి చెందుతున్నావో అలాగే ఇక్కడ రాయబడి వచ్చింది ప్రేమ యందు కూడా మనం అభివృద్ధి అన్నది పొందాలి. ప్రేమ యందు అభివృద్ధి. దేవుడు ప్రేమ స్వరూపి కనుక ఆ ప్రేమను పొందుకున్న నీవు వాక్య భాగం రాయబడి వచ్చి ప్రేమను పంచటంలో కూడా నువ్వు ఏం చేయాలంటే అభివృద్ధి అనేది పొందాలి. అంటే రాయబడిచింది నా యందు చూడండి, ఒకసారి చూడండి 1వ యోహాను పత్రిక ఒకసారి చూద్దాం. 1 యోహాను పత్రిక 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ అధ్యాయం 7వ వచనం నుంచి మొన్నొకరిని ప్రేమింతుము ఏలై అనగా ప్రేమ దేవుని మూలం కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడే ఉన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని తెలుసుకోలేడు. కాబట్టి ఇక్కడ రాయబడి వచ్చింది మనం ప్రేమ యందు అభివృద్ధి చెందాలి. ఎందుకంటే ప్రేమ లేనివాడు దేవుని తెలుసుకోలేడు. ప్రేమను పంచడంలో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నిన్ను ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప వానికి చూపించాలి. నీకు 2 అంగీలు ఉంటే వారికి 1 అంగీ ఇచ్చేయాలి. ఎప్పుడైతే మనం ఒక చీర ఇచ్చేసామో ఒక చీర మన బీరువాల నుంచి బయటికి వెళ్ళిపోయిందో దేవుడు ఇంకో చీర మనకి ఇస్తాడు. మన బీరువాల నుంచి చీరలు బయటికి వెళ్ళట్లేదు కనుక మన కొత్త చీర మన బీరువాలోకి రావట్లేదు. అది ఇచ్చి 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 చూడండి, పొందుకుని చూడండి. ఇక్కడ వాక్యభాగం సెలవిస్తుంది ఏంటంటే మన ప్రేమను పంచే విషయంలో కూడా అభివృద్ధి అనేది చెందాలి. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది. యోదయ, సమరయ, గలిలయ ప్రాంతంలో సంఘము క్షమాభివృద్ధి చెందుతుంది. సంఘము కట్టబడ్డం గల కారణం ఏంటంటే వారు అన్ని విషయములలో అభివృద్ధి చెందిన వారుగా కనబడుతున్నారు. ఒకటి సంఖ్యలో కనబడుతున్నారు, రెండోది నాణ్యతలో కనబడుతున్నారు, మూడోది అన్ని విషయములలో వారు అభివృద్ధి చెందేవారుగానే కనబడుతున్నారు. కనుక అన్ని విషయములలో అంటే ఒకటి విశ్వాస విషయంలో, ఉపదేశములో, జ్ఞానములో, జాగ్రత్తలో, ప్రేమను పంచడంలో కూడా వారు అభివృద్ధి చెందిన వారు ఉన్నారు. కనుక మనము సంగముగా ఉన్నావు. నీవు కూడా అదే రకమైన క్షమాభివృద్ధి కలగాలంటే నీవు కూడా అన్ని విషయములలో అభివృద్ధి కలిగిన వారిగా ఉండాలని దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది. నేడు కొద్ది మాటలు మనం వెనుకలో దీవించిన గాక.